ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం బైబిల్లో అత్యంత శక్తివంతమైన శ్రేష్టమైన సమయం గురించి తెలుసుకోవచ్చు. ఈ సమయంలో ప్రార్థన చేయడం ద్వారా ఎంతో ఉత్సాహాన్ని, ఎంతో బలాన్ని మనం పొందుకుంటాం. ఎందరో ప్రవక్తలు, రాజులు ఆ సమయం ద్వారా దేవునితో సహవాసం చేసి ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చూశారు. తెల్లవారుజామున చేసే ప్రార్థనలో ఉన్న శక్తి గురించి ఈ వీడియోలో వినొచ్చు. లోకమంతా నిద్రపోతున్న వేళ దేవునితో నీవు గడిపే ఆ కొద్ది నిమిషాలే నీ రోజంతటిని మార్చేయగలవు. తెల్లవారుజామున చేసే ప్రార్థన కేవలం ఒక అలవాటు కాదు, అది నీ విజయానికి పునాది. ప్రశాంతమైన వేకువజామున ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఉన్న వేళ నీ స్వరము దేవునికి వినిపించు. ఆయన సన్నిధిలో మోకరిల్లు. ఆత్మీయ బలంతో నీ రోజును ప్రారంభించు. తెల్లవారుజామున ప్రార్థన ఎందుకు బలమైనదో తెలుసా? ఎందుకంటే అది నీవు దేవునికిచ్చే మొదటి ప్రాధాన్యత. అడిగి చూడండి, ఆయన అద్భుతాలే చేస్తాడు. మన కోరికలు అడగడమే కాకుండా దేవుని వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎంతో శక్తివంతంగా మారుతుంది. దేవుని సింహాసనాన్ని కదిలిస్తుంది. బైబిల్ చెబుతుంది, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమని. మనం ఏకాంతంగా ఉన్నప్పుడు దేవునితో మనసు విప్పి మాట్లాడగలం. ఎలాంటి పరధ్యానం లేకుండా కేవలం దేవుని మీదే మాత్రమే దృష్టి పెట్టగలం. ఆ ప్రార్థన ఎంతో శక్తివంతంగా మారుతుంది. గత రాత్రి కాపాడినందుకు, మరొక కొత్త రోజు ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించడం ద్వారా, కృతజ్ఞత చెప్పడం ద్వారా మనం దేవుని హృదయాన్ని గెలుచుకోగలం. స్తుతి ఉన్న చోట ఎరుకు గోడలు సైతము కూలిపోతాయి. మన హృదయంలో ద్వేషం లేదా పాపం ఉంటే ఆ ప్రార్థనకు ఆటంకం కలుగుతుంది. తెల్లవారుజామున మన తప్పులను ఒప్పుకొని నిర్మలమైన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు అది దేవునికి ఇష్టమైన సువాసనగా మారుతుంది. మనం మన గురించి చేసే ప్రార్థన కంటే ఇతరుల క్షేమం కోసం చేసే ప్రార్థన మరింత శక్తివంతమైనది. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు యోబు స్థితినే మార్చాడు. మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. ఒక రోజు చేసి మరొక రోజు మానేయడం కంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేయటం ద్వారా మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. ఇది మనకు దేవునితో ఒక లోతైన అనుబంధాన్ని పెంచుతుంది. మనకి ప్రార్థన చేయడం రాకపోతే, తండ్రి నాకు ఎలా ప్రార్థించాలో నేర్పించు అంటే ఆయన పరిశుద్ధాత్మే మన పక్షంగా ఉండి మన కొరకు విజ్ఞాపన చేసేలా దేవుడు చేస్తాడు. ఆ ప్రార్థన మరింత శక్తివంతంగా ఉంటుంది. మన విశ్వాసంతో చేసే ప్రార్థన కొండలను సైతము కదిలించగల శక్తి గలది.